ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో కూడి ఉన్న సహోదర సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన సమయంలో మనమందరం కలిసి ఆయన మాటలు చదువుకొని మనలో ఉన్న లోపాలను సరి చేసుకొని ప్రభువు ఎదగడానికి మనం అందరం ప్రయాసపడతాం. ఈరోజు మనము ఆలోచన చేయబడినటువంటి అంశము ఈరోజు అంశం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగున్నామా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని మనం ఎరుగున్నామా అనేటువంటి పాఠం మీద మనము చర్చించుకుందాం. బైబిల్లో ఉన్నటువంటి అన్ని పాఠముల కన్నా యేసుక్రీస్తు ప్రభువుని వచ్చినటువంటి పాఠం అతి శ్రేష్టమైనది. బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికన్నా యేసుక్రీస్తు ప్రభువుని వచ్చినటువంటి బైబిల్లో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల కన్నా యేసుక్రీస్తు ప్రభువుని వచ్చినటువంటి మళ్ళా చెప్తాను. బైబిల్లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టుల కన్నా అతి శ్రేష్టమైన సబ్జెక్టు యేసుక్రీస్తు ప్రభువు. బైబిల్లో ఉన్నటువంటి అంతమంది మనుషుల కన్నా యేసుక్రీస్తు ప్రభువు అతి శ్రేష్టమైన వారు. ఆయన గురించి మనం చదవడము దేవునికి ఇష్టమైనది, ఎందుకంటే ఆయన దేవునికి ప్రియమైన కుమారుడు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువు చదవడము దేవదూతలకు గొప్పది, ఎందుకంటే ఆయనకు సేవ చేస్తున్నారు, ఆయన కూడా ఎదురు చూస్తున్నారు. ఆయన గురించి మనం చదివినట్లయితే పరిశుద్ధమైనటువంటి మనందరూ కూడా అది ఎంతో ప్రేమగా ఉండాలి, ఎందుకంటే ఆయన లేకుండా మనం ఈ విధంగా కూర్చోలేము. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క త్యాగము ఉన్నతమైనటువంటి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క మనసు అతీతమైనది, ఆయన యొక్క ప్రేమ ఎన్న లేనటువంటిది, కొలవ లేనటువంటిది. అలాంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు గురించి మనం చదువుకుంటున్నామంటే వాస్తవంగా మన జీవితంలో మనకున్నటువంటి ఒక ఆశీర్వాదంలో అది ఒక ఆశీర్వాదంగా పెట్టాం. సరే, యేసుక్రీస్తు వారిని నేను ఎరిగి ఉన్నానా? ప్రతి ఒక్కరూ ఎరిగి ఉన్నాం ఏదో ఒక రీతిలో. మనం ఎరిగినట్టయితే, కానీ నేనేం చేస్తానంటే ఒక క్రమంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగో మనం తెలుసుకోవాలని ఆలోచన చేయడానికి మనము ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు గురించి తెలుసుకోవడానికి 8 భాగాలుగా ఆయన విభజించి, 8 కాలాలుగా ఆయన విభజించి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు గురించి మనము తెలుసుకోవడానికి ఆలోచించేద్దాం. 7, 8, 10 కూడా మనం పెంచుకుంటూ పోవచ్చు, కానీ పరిమితంగా మనము 8 కాలములను విభజించి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు గురించి మనం తెలుసుకోవడానికి ఆలోచించేద్దాం. మొదటగా సృష్టికి ముందు యేసు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు గురించి మనం తెలుసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క విషయాన్ని మనము 8 కాలాల్లో విభజించి ఆయన మనము తెలుసుకున్నాం. ఇది పూర్తిగా తెలుసుకోవడం.
యేసుక్రీస్తు గురించి మొదటి నుంచి చివరి వరకు తెలుసుకోవాలి. ఎక్కడైనా సరే గ్రంథము నుంచి ఒక మాట అటు కానీ ఇటు కానీ వ్యతిరేకంగా నేను పలికినట్లయితే వెంటనే మీరు స్పందించి నా యొక్క తప్పును మీరు సరిచేయాలని ప్రేమతో మిమ్మల్ని ముందుగానే కోరుకుంటున్నాను. మొదటగా మనం యేసుక్రీస్తు వారిని ఎలాగ ఎరగాలంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సృష్టికి ముందు ప్రభువైన యేసు అనేక మందికి ప్రభువైన యేసుక్రీస్తు సృష్టికి ముందు ఉన్నాడంటే ప్రశ్నార్థకమైపోతుంది. అని సృష్టించబడిన వాడిని అనేక సందర్భాల్లో మనుషులు ఆయన అవమానపరుస్తున్నారు. యేసుక్రీస్తు వారు సృష్టించబడిన వాడు కాదు, ఆయన సృష్టికర్త. ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టికి ముందే ఉన్నారు అని దేవుని యొక్క లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి సృష్టికి ముందు యేసుక్రీస్తు వారు ఆయన యొక్క స్థానం ఏమిటి? సృష్టికి ముందు యేసుక్రీస్తు వారు ఏ స్థానంలో ఉన్నారు? సృష్టికి ముందు ఉన్నారా ఆయన? అందరూ అంగీకరిస్తున్నామా? సృష్టికి ముందు యేసుక్రీస్తు వారు ఉన్నా లేదనడానికి ఎవరన్నా అంగీకరించినట్టు చేతులు లేపారు. అందరూ అంగీకరిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టికి ముందు అని ఉన్నాడు. ఒకటి పేతురు 1వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతున్న మీరు ఎరుగుతారు కదా. ఆయన ఎవరు? జగత్పునాది వేయబడక మునిపే నియమించబడిను. ఎప్పుడున్నాడు ఆయన? భూమిని ఆకాశమును సమస్త సృష్టిని దేవుడు సృష్టించాలని ఆలోచన లేనప్పుడే ఆయన ఉన్నాడు. జగత్ పునాది వేయబడ్డానికి మునిపే, పునాది వేయలేదు, ఆలోచనలోనే ఉంది. పునాది వేయబడ్డానికి మునిపే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ఉన్నారు అక్కడ, ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారని చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు వారు సృష్టికి ముందే ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. నాతో కలిసి అందరూ చదివాను. 5వ వచనం, 17వ అధ్యాయం 5వ వచనం యోహాను సువార్త. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొక్క నాకు ఏ మహిమ ఉందనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొక్క మహిమపరచుము. యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఉన్నాడు? ఆయన ఒప్పుకుంటున్నాడు. లోకం పుట్టడానికి ముందే నేను నీ దగ్గర ఉన్నా, నాకు ఒక మహిమ ఉంది. ఆ మహిమతో ఇప్పుడు என்ன చేయి? నువ్వు మహిమపరచు. ఎవరు చెప్పేటండి మాట్లాడి? 1 పేతురు పత్రికలో పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ చెప్తున్న ప్రభువే ఒప్పుకుంటున్నాడు. నేను ఎక్కడున్నాను? లోకం పుట్టడానికి ముందే ఉన్నా. లోకాన్ని పుట్టడానికి ముందు నేను ఉన్నాను, నాకు ఒక మహిమ ఉన్నది. ఆ మహిమతో ఇప్పుడు నేను వస్తున్నా, దాన్ని ఏం చేయ? నువ్వు మహిమపరచు. అయితే ఆయన ఏం చెప్పలేదు, సృష్టించబడిన తర్వాత నాకు ఎట్టి మహిమ దాన్ని ఇవ్వమని చెప్పలేదు. ఆయన ఏ మహిమను కోరుకుంటున్నాడు? ఆయన లోకాన్ని పుట్టడానికి ముందు ఉన్నట్టండి మహిమ. సో దాన్ని మనము మనం అనేకమైన వచనాలు చూసి కన్ఫ్యూజన్ చేసుకోకుండా కొన్ని వచనాలు చూసుకొని సింపుల్గా వెళ్ళిపోవడం. ఎలాంటి మహిమ ఉన్నదో ఫిలిప్పీ పత్రిక అనేది మనకి తేటగా తెలియజేస్తుంది. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. నాతో కలిసి చదవాలి. ఆయన దేవుని సారూప్యమును కలిగిన వాడై ఉండి
దేవునితో సమానము ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఎలా ఉన్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు? అధికారంలో కాదు, అధికారంలో కాదు, స్వరూపంలో. అక్కడ చెప్పేశాడు. అధికారం అని చెప్పలేదు ఇక్కడ ఆయన. ఎక్కడ ఎంత సమానం ఉన్నాడు ఆయన? అదే వచనం చెప్పబడుతుందా? వచనం చెప్పబడుతుంది. ఎక్కడ చెప్పబడింది? అది 6వ వచనం చెప్తున్నాడు. ఆయన దేవుని శారీరకము కలిగిన వాడు ఉండే దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టబడిన భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. సృష్టికి ముందు యేసుక్రీస్తు వారు. నెంబర్ 2, సృష్టిలో యేసుక్రీస్తు వారి యొక్క పాత్ర. ఒకటి, సృష్టికి ముందు యేసుక్రీస్తు వారు. రెండోది, సృష్టిలో ఆయన యొక్క పాత్ర. సృష్టిలో ఆయన ఏం చేశాడు? ఆయన ఏ విధంగా ఉన్నాడు? సృష్టికి ముందు యోహాను సువార్త తెలియజేస్తుంది 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము. దీనిలో ఏం ప్రశ్న ఉంది? ఏం ప్రశ్న? తేటగా ఉంది. ఆది యందు, అనాదికి ముందు కాదు, ఆది యందు. ఆది యందు ఆయన ఉన్నాడు కాబట్టి దానికి ముందే ఆయన ఉండాలి. ఆది యందు ఆయన ఉన్నాడు, అందువల్ల ఎప్పుడు ఉండాలి? ఆయన ఆదికి ముందే ఉండాలి. ఆదిలోనే ఉన్నాడని ఆదికి ముందు ఆయన ఉండాలి. సో ఆదిలో సృష్టించేటప్పుడు యేసుక్రీస్తు వారి పాత్ర ఏమిటి? ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? సృష్టిలో ఏం చేశాడు ఆయన? సృష్టిని సృష్టించడంలో యేసుక్రీస్తు వారి యొక్క పాత్ర ఏమిటి అని చెప్తున్నాడు. 2వ వచనం గమనించండి. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, ఆయన లేకుండా ఏదియూ కలగలేదు. యేసుక్రీస్తు వారి యొక్క పాత్ర సమస్తం ఏం చేశాడు? ఆయన సృష్టించాడు, సమస్తమును సృష్టించాడు. కాబట్టి సృష్టికి ముందు యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు? 2వ పాయింట్లో సృష్టిలో యేసుక్రీస్తు వారి యొక్క పాత్ర ఏమిటి? ఆయన ఏమై ఉన్నాడు? సృష్టికర్తగా ఉన్నాడు, సమస్తము సృష్టించాడు. అవునా కదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం, మరియు ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించిన కావు నేను నిలిచి ఉండవు, అవన్నీ వస్త్రం వల్లే పాతగిలిని ఉత్తరేములే వాటిని మర్చి వెళ్ళవు, అది వస్త్రం వల్లే మార్చబడుతున్నా నీవు యాగరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తగరవు అని చెప్పుచున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నాడు? తండ్రి కుమారుని గురించి మాట్లాడుతున్నాడు. తండ్రి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? కుమారుని గురించి మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? 10వ వచనంలో, ప్రభువా, నీవు ఆది యందు భూమికి ఏం చేశావు? పునాది వేశావు. సృష్టికర్త ఆయన. ఎవరిచ్చిన సాక్ష్యం ఇది? దేవుడిచ్చిన సాక్ష్యం. యేసుక్రీస్తు వారి యొక్క పాత్ర సృష్టిలో సృష్టికర్త ఆయన. కాబట్టి యేసుక్రీస్తు వారిని ఎలాగో ఎదుర్కోలేదంటే, 1, యేసుక్రీస్తు వారు సృష్టికి ముందు. 2, యేసుక్రీస్తు సృష్టిలో యేసుక్రీస్తు వారి సృష్టి నిర్మాణంలో యేసుక్రీస్తు వారి యొక్క పాత్ర. అతను ముందు సృష్టికర్త ఆయన. దీని దగ్గర ప్రశ్న ఉందా మనకి? 3వ పాయింట్, సృష్టి నుండి యేసుక్రీస్తు వారు భూమి మీద వచ్చేంత వరకు, సృష్టి నుండి యేసుక్రీస్తు వారు సృష్టిని సృష్టించారు. ఆ సృష్టి నుండి యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి వరకు వచ్చేంత వరకు ఆయన యొక్క పాత్ర ఏమిటి? అవునా? రావట్లేదు మనకి. ఏమైపోయారు? యేసుక్రీస్తు వారిని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. దేవుడు యేసుక్రీస్తు వారు సృష్టించారు. సృష్టించి ఏమయ్యారు? ఆయన పాత్ర తర్వాత ఏదైనా ఉందా? ఉంది.
సృష్టించిన తర్వాత నుంచి యేసుక్రీస్తు వారు భూమి మీద వచ్చేంత వరకు ఆయన యొక్క పాత్ర ఏమిటి, అని ఏం చేశాడు, అని ఏం చేస్తున్నాడు, అనేకమైన వాటిని మనం చూడలేము. కానీ మీకా గ్రంథంలో ఒక వాస్తవం అనేది మనకి తెలియజేయబడింది. ఏం తెలియజేయబడింది? మీకా గ్రంథంలో ఏం తెలియజేయబడింది మనకి? అనేక సార్లు ఏం చెప్పబడ్డాడంటే ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఎవరు చెప్పినట్టు మాటలు ఇది? మీకా 1వ అధ్యాయము 6వ అధ్యాయం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేమ ఎఫ్రాతా యూదా వారి కుటుంబమును నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలులో ఏలగోవాడు నీళ్ళుండి వచ్చిన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఉనికి ఉందా? ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? సృష్టి ప్రారంభం నుంచి ఆయన భూమి మీద వచ్చేంత వరకు కూడా ఆయనకు ఉనికి అనేది ఈ భూమి మీద ఉన్నది, సృష్టిలో ఉన్నది. దాంట్లో 2 విషయాల్లో మనము ఆయన యొక్క పాత్రను గ్రంథస్థము చేయించడం జరిగింది. 2 విషయాలను యేసుక్రీస్తు వారి యొక్క పాత్రని గ్రంథస్థం చేయించడం జరిగింది. ఒకటేమిటి? జలప్రలయ కాలంలో యేసుక్రీస్తు వారు వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. 1 పేతురు 1వ అధ్యాయం, 1 పేతురు 3వ అధ్యాయం, క్షమించాలి, 20వ వచనం, 19-20. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండప్పుడు పూర్వం నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దకు ఆయన, అనగా చెర్ల ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపంగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షించబడి. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? జలప్రలయ కాలంలో సువార్తను ప్రకటించినట్లుగా తెలియజేయబడి. ఆయన ఉనికుందా? ఉంది. అందుకని 3వ పాయింట్ ఏం చెప్పాము? సృష్టి ప్రారంభం నుంచి ఆయన భూమి మీదకి వచ్చేంత వరకు. రెండోసారి ఎక్కడ చూడవచ్చు మనము? 1 కొరింథీ 10వ అధ్యాయంలో. 1 కొరింథీ 10వ అధ్యాయం, 1 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనం. 1 కొరింథీ 10:4. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఎలా అనగా ఆత్మను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ ఎవరంటే ఆయన యేసుక్రీస్తు వారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినప్పుడు 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ప్రయాణం చేశారు. వారు ప్రయాణం చేసినప్పుడు వారిని వెంబడించినటువంటి బండ ఎవరని చెప్పబడింది? ఇక్కడ యేసుక్రీస్తు వారు. అనే క్రీస్తు. ఆయన యొక్క ఉనికి ఇక భూమి మీద ఉంది. లేదని ఎవరు చెప్పలేరు. లేదని ఎవరు కూడా చెప్పడానికి అవకాశమే లేదు. దేవుడు గ్రంథస్థం చేయించి భద్రంగా మనకి చేతులు ఆయన ఉంచడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుకి వచ్చి నేను ఏం వెలుగున్నాను? 3 విషయాలలో. 1, సృష్టికి ముందు యేసుక్రీస్తు. అవునా? సృష్టికి ముందు యేసుక్రీస్తు. 2, సృష్టిలో యేసుక్రీస్తు యొక్క పాత్ర. 3, సృష్టి ప్రారంభం నుంచి ఆయన శరీరధారికి వచ్చేంత వరకు ఆయన యొక్క ఉనికి. ఇప్పుడు ఈ 3 నాతో కలిసి చెప్పండి చూద్దాం. నేను మొదటగా చదువుతాను, నాతో కలిసి మీరు చదవాలి. 1, సృష్టికి ముందు యేసుక్రీస్తు. నాతో కలిసి చెప్పండి. సృష్టికి ముందు యేసుక్రీస్తు. వినబడలేదు. అందరూ చెప్పడం లేదు. నాతో కలిసి గట్టిగా చెప్పాలి. సృష్టికి ముందు యేసుక్రీస్తు. 2, సృష్టిలో యేసుక్రీస్తు వారి యొక్క పాత్ర. 3, సృష్టి ప్రారంభం నుంచి యేసుక్రీస్తు వారు శరీరధారికి వచ్చేంత వరకే ఆయనకు ఉనికి. పెద్ద సెంటెన్స్ చెప్తే తక్కువ చెప్తారు. 4,
శరీరధారిగా యేసుక్రీస్తు వరకు భూమి మీద ఉన్నప్పుడు 33.5 సంవత్సరాల జీవితం. ఇదేనా 4వ పాయింట్? దాని గురించి ఏం చేయలేము. యేసుక్రీస్తు వారు 4వ భాగంలో ఏం చేశారంటే భూమి మీదకి వచ్చారు. ఆయన శరీరధారిగా 33 సంవత్సరాలు ఉన్నారు. ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఆయన 33.5 సంవత్సరంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పని, ఆయనకి జీవితం. దాన్ని గ్రంథంలో మనము తేటగా తెలుసుకోవచ్చు. మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు తరచి వెరచి పరిశుద్ధాత్మల చేత ఈనాడు మనకి పూర్తిగా తెలుసుకోవడానికి అనుగ్రహించబడినటువంటి పత్రికలుగా ఆనాడు సువార్త రాయబడింది. యేసుక్రీస్తు వారి భూమి మీద ఎంతకాలం జీవించారు? 33.5 సంవత్సరమే. అందువల్ల ఆయనకు దైవత్వాన్ని నీవు నేనేం చేయకూడదు, శంకించకూడదు. ఆయన భూమి మీద జీవించి 33.5 సంవత్సరాలే. ఈ 33 సంవత్సరాల జీవితాన్ని గురించి మనం 2వ పాఠంలో దాన్ని ఆలోచన చేస్తాం. కాబట్టి మొదటి పాయింట్లో సృష్టికి ముందు, 2వ సృష్టిలో యేసుక్రీస్తు వారి పాత్ర, 3 సృష్టి నుంచి శరీరధారికి వచ్చేంత వరకు ఆయనకు ఉనికి, 4 శరీరధారి అయిన తర్వాత ఆయనకు జీవితం 33.5 సంవత్సరాల జీవితం. 4 శరీరధారి అయిన తర్వాత, శరీరధారి అయిన భూమి మీదకి వచ్చిన తర్వాత, మరణించి తిరిగి లేచినప్పటి నుంచి ఎప్పటివరకు ఆయనకు పాత్ర? 2వసారి ఆయన ప్రత్యక్షమైనంత వరకే ఆయనకు పాత్ర. పునరుద్ధానం నుంచి రెండోసారి ప్రత్యక్షమైనంత వరకే, 8వ ప్రత్యక్షత వరకు. రెండోసారి ప్రత్యక్షమైనంత వరకు యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాలు జీవించారు. 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత మన వలె, మీ వలె, మనందరి వలె ఆయన భూమి మీద జీవించారు. ఆయన సిలువ వేయబడ్డాడు, సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన 3వ దినమున మృతుల నుంచి పునరుద్ధరించాడు. అప్పటి నుంచి యేసుక్రీస్తు వారి యొక్క పాత్ర ఎప్పటి వరకు? 2వసారి ఆయన భూమి మీద 2వసారి ప్రత్యక్షమయ్యేంత వరకు. 2వసారి ప్రత్యక్షమయ్యేంత వరకు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు? ఏం చేస్తున్నాడంటే తండ్రి కుడి పార్శ్వమున కూర్చోండి క్రీస్తుగా, ప్రభువుగాను క్రీస్తుగాను పరిపాలిస్తూ ఆయన శత్రువులందరినీ ఏం చేస్తున్నాడు? ఆయన పాదముల కిందకి తీసుకొస్తున్నాడు. అవునా? అదే ఆయన యొక్క పాత్ర. ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటిది అదే. ఇప్పుడు మనము ఈ కాలంలో ఉన్నాం. ఏ కాలంలో ఉన్నాము? ఈ కాలంలో ఉన్నాం. ప్రభు యేసుక్రీస్తు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన రాజ్యంలో నువ్వు నేను మనమందరం పౌరులుగా, ఆయన రాజ్యం యొక్క పౌరులుగా మనం క్రైస్తవుల యొక్క లోకంలో జీవిస్తున్నాం. ఆయన సరే ఆయనకి పని ఇంకా ముగించలా. శత్రువులందరూ కూడా ఏం చేయాలంటే ఆయన పాదముల కిందకి తీసుకురావాలి. 1 కొరింథీ 15వ అధ్యాయము 25, 26, 27 వచనాలు. 1 కొరింథీ 15, 25, 26, 27 వచనం. ఎందుకనగా తన శత్రువులందరూ తన పాదముల కింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేస్తుండవలెను. కడపటి శత్రువు మరణము. ఎప్పటివరకు ఆయన రాజ్య పరిపాలన చేయాలి? కడపటి శత్రువు లోబడేంత వరకు. కడపటి శత్రువు లోబడేంత వరకు యేసుక్రీస్తు పని చేయబోతున్నాడు, రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. ఆ రాజ్య పరిపాలన యేసుక్రీస్తు వారి యొక్క పాత్ర ఏమిటి? ఆయన సర్వాధికారాన్ని కలిగి ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19 వచనాల్లో నాకు పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం అనుగ్రహించబడినది. ఆ అధికారం చేత ఏం చేస్తున్నాడు? ఆయన ప్రభువుగా క్రీస్తుగా ఇక భూమి మీద ఆయన పరిపాలిస్తూ సంఘానికి శిరస్సుగా ఉంటూ అనేకులను క్రీస్తు వారి లోబడినట్టు ఆయన శత్రువులంతా ఆయన పాదపీఠములకు లోబడినట్టుగా ఆయన ఏం చేయబోతున్నాడు? ఆయన పరిపాలించుకుంటున్నాడు. అప్పటి వరకు ఏం చేయాలంటే ఆయన పరిపాలన చేయాలి. చివరి శత్రువు మరణము. మరణము తనకు లోబడేంత వరకు యేసుక్రీస్తు వారు ఏం చేయబోతున్నాడు? పరిపాలన చేయబోతున్నాడు.
యేసుక్రీస్తు వారి యొక్క పాత్ర. అంతేనా? అంటే ఆయన ఇప్పుడు రాజ్య పరిపాలన ఎన్ని సంవత్సరాలు చేయబోతున్నా మనకు తెలియదు. ఎప్పుడు ఆయన ప్రత్యక్షం అవ్వదు, ఎప్పుడు ఆయన శత్రువైన మరణము, చివరి శత్రువైన మరణము ఆయనకు లోబడిపోతుందో తెలియదు. అయినా సరే ఈ కాలంలో ఏం చేయబోతున్న యేసుక్రీస్తు వారు రాజ్య పరిపాలన చేస్తాడు. అయితే ఒక వాస్తవం ఏంటి? శత్రువులందరూ ఏం చేయబడతారు? ఆయనకి లోబడతారు. లోబడతారా? లోబడతారు లేదా? కడపడి శత్రువు లోబడేంత వరకు అంటే దానికి ముందు శత్రువులందరూ ఏమైపోవాలి? లోబడాల్సిందే. నాకు పదో వ్యక్తి కడపడి వ్యక్తి అన్నట్లయితే నాకు 10వ వ్యక్తి లోబడేంత వరకు నేను రాజ్య పరిపాలన చేస్తాను. 9 మంది ఏమవ్వాలి? లోబడాలి. అప్పుడు వరకు యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడు? రాజ్య పరిపాలన చేస్తాడు. కడపడి శత్రువు కూడా ఏం చేయబడతాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారికి లోబడతాడు. ఈ విషయంలో యేసుక్రీస్తు వారికి వచ్చి మనం ఎంతగా తెలుసుకుంటామో అంత యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సంఘానికి శిరస్సుగా ఆ సంఘాలు ఏం చేస్తున్నాడు? ఆయన నిష్కపటమైనదిగా, పరిశుద్ధమైనదిగా దాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ తన అధికారం లోబడడానికి ఆయన క్రియలు జరిగిస్తున్నారు. మరి ఆయన్ని ఎదురించినటువంటి శత్రువులందరూ కూడా ఏం చేయబడతారు? ఆయన పాదకాల ప్రయత్నాలను తీసుకొచ్చి లోబడింపజేసి ప్రతి ఒక్కరూ ఆయన నామమును వంగి ఆయన ఏం చేస్తారు? అందులో ఒప్పుకుంటారు. ఫిలిప్పీ రాష్ట్ర 2వ అధ్యాయం అదే తేటగా తెలియజేయబడింది. ప్రతి నామం ఏం చేయబడుతుంది? ఆయనకు లోబడుతుంది. ఆయన లోబడేంత వరకు ఆయన ఏం చేయబడుతున్నాడు? ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. 6వ పాయింట్లో హలో రైట్. 6వ పాయింట్ ఏమిటంటే యేసుక్రీస్తు వారు ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఆయన పునరుత్థానమైన తర్వాత 10 రోజులైన తర్వాత పరలోకమునకు ఆయన ఆశీనుడై తండ్రి దగ్గర ఆయన ఏం చేయబడతాడు? అభిషేకించబడిన తర్వాత తండ్రి కుడిపార్శ్వన ఆయన కూర్చున్న తర్వాత అప్పటి నుంచి ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. ఎప్పటి వరకు? చివరి శత్రువు లోబడేంత వరకు. అంతే కదా ఆయన పాత్ర. దాంట్లో ఆయన యొక్క పాత్ర 6వ పాయింట్లో దాని తర్వాత ఏం జరుగుతుంది? న్యాయ తీర్పు జరుగుతుంది. అంతేనా? యేసుక్రీస్తు చివరి శత్రువు లోబడతారు. లోబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతారు. మనమందరము పునరుత్థానం చెందుతాము. కొంతమంది నీతి పునరుత్థానము, కొంతమంది వచ్చి జీవ పునరుత్థానము, కొంతమంది వచ్చి తీర్పు పునరుత్థానం పొందుతారు. తీర్పు పొందిన తర్వాత ఏం జరుగుతుంది? న్యాయ తీర్పు. యేసుక్రీస్తు రెండోసారి ప్రత్యక్షమైన తర్వాత జరిగేటువంటి కార్యక్రమం ఏమిటి? తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో యేసుక్రీస్తు వారికి పాత్ర ఏమిటి? యేసుక్రీస్తు వారి తీర్పులు ఏం చేయబోతున్నాడు? ఆయన తీర్పు తెచ్చిపోతున్నాడు. ఎలాగో తీర్పు తెస్తాడు? ఆయన మాటను బట్టి ఆయన తీర్పు తెచ్చిపోతున్నాడు. నీతి న్యాయములను బట్టి ఆయన తీర్పు తెచ్చిపోతున్నాడు. యేసుక్రీస్తు తేటగా తెలియజేశాడు కదా, తండ్రి కుమారుని గణపరిచినట్లుగా ఆ తీర్పు చేసే అధికారం కుమారునికి ఆయన అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వారు ఏ మాటలను బట్టి ఆయన తెలియజేశాడు, ఆ మాటలను బట్టి ఆయన తీర్పు తెచ్చిపోతున్నాడు. దాంట్లో పక్షపాతం లేదు. ఆ నీతి కలిగిన న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి ఏం చేస్తాడు? సమపాలనలో నీతి న్యాయములను బట్టి ప్రతి ఒక్కరిని ఆయన తీర్పు తెస్తాడు. తీర్పు తెచ్చిన తర్వాత తీర్పులో ఏం జరుగుతుంది? 2 భాగాలు విభజించబడతారు. ఒకరు కుడి వైపున ఉన్నవారు, రెండోది ఎడమ వైపున ఉన్నవారు. కుడి వైపు ఉన్నవారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడినలాగా లోకం మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచినటువంటి దేవుని పరలోక రాజ్యంలో మీరు స్వతంత్రించుకోండి. అయితే ఎడమ వైపు వారిని చూసి నా తండ్రి వాళ్ళని శపించబడినటువంటి వాళ్ళారా అపవాదిని వారి దూతలకు సిద్ధపరిచినట్టు అగ్నిలో మీరు కూడా పాల్గొంది. అవునా? జరుగుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తీర్పులో ఆయన యొక్క పాత్ర అది.
సరే, తీర్పు తర్వాత యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? ఇది ఏడో పాయింట్. తీర్పు తర్వాత యేసు ప్రభు ఏం చేస్తాడు? ఆయన తీర్పు తర్వాత యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? 1 కొరింథీ 15వ అధ్యాయము 24వ వచనం. 1 కొరింథీ 15:24. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. అటు ఎందుకనగా తన శత్రువులను తన పాదకేతముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలేను. కడపటి శత్రువు నశింపజేయ శత్రువు ఇప్పుడు 27లో దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద సమస్తము లోపరిచినందున చెప్పిన వాడు ఆయన సమస్తం లోపరిచిన వాడు తప్ప సమస్తం లోపడుచున్న సంగతి విషిదమే. ఇప్పుడు 28వ వచనం గమనించా. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వముల నిమిత్తం కుమారుడు తనకు సమస్తమును లోపరిచి దేవునికి తానే ఏం చేస్తాడు? ఈ కాలంలో ఏం జరుగుతుంది? తీర్పు తర్వాత ఏం జరుగుతుందంటే ఆయన తీర్పు తెచ్చుకునేటువంటి రాజ్యాన్ని తీసుకెళ్ళి ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో ఆయనకు రాజ్యాన్ని తీసుకెళ్ళి తండ్రికి అప్పగించి తాను ఏం చేస్తాడు? ఆయన కూడా లోబడతాడు. ఇక మీదట జరిగేటువంటి కార్యక్రమం అది. యేసుక్రీస్తు వారికి వచ్చి ఏం చేయబోతున్నాడంటే 28వ వచనం గమనించండి ఒకసారి. 28వ వచనంలో 28వ వచనము, మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వముల నిమిత్తం కుమారుడు తనకు సమస్తము లోపరిచిన దేవునికి తానే ఏం చేస్తాడు? లోబడును. తనకి ఇవ్వబడిన సమస్త అధికారాన్ని యేసుక్రీస్తు ఏం చేస్తాడు? ఇప్పుడు తిరిగి తండ్రికి ఇచ్చేసి తన యొక్క రాజ్యాన్ని తండ్రికి ఇచ్చి తాను కూడా ఏం చేస్తాడు? ఆయన లోబడతాడు. యేసుక్రీస్తు ఇక అది చివరిగా ఏం చేయబోతున్నాడు? ఆయన లోబడేటువంటి కార్యక్రమే. దానికి మించి యేసుక్రీస్తు వచ్చి ఎక్కడ మనం తెలుసుకోవాలి? అన్ని కాలాల్లో మనము తెలుసుకునేసాం. ఈ కాలంలో నిత్యత్వం అది. నిత్యత్వం ఏం జరగబోతుంది? యేసుక్రీస్తు వారు కూడా సమస్తమును దేవునికి ఇచ్చి తాను కూడా యేసుక్రీస్తు వారికి లోబడి ఉంటాడు. ఈ విధంగా యేసుక్రీస్తు వారిని మనం ఎదుర్కొన్నామా? 7 భాగాలుగా విభజించాం. యేసుక్రీస్తు వారికి వచ్చి 7 భాగాలుగా విభజించేసాం. సృష్టికి ముందు యేసుక్రీస్తు, సృష్టిలో యేసుక్రీస్తు వారి యొక్క పాత్ర, సృష్టి ప్రారంభం నుంచి శరీరధారి ఆయన ఉనికి, యేసుక్రీస్తు భూమి శరీరధారికి వచ్చిన 33 సంవత్సరముల యొక్క జీవితము, మరి ఆయన చేసిన పని, మరియు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత పరలోకం ఆశీనుడైనప్పటి నుంచి ఆయన రెండోసారి ప్రత్యక్షమైనంత వరకు ఆయన చేస్తున్న పని, తీర్పులో యేసుక్రీస్తు వారి యొక్క పని, తీర్పు తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క ఏం చేయబోతున్నాడు? ఏం చేయబోతున్నాడు? ఆయన సమస్తమును ఎవరైతే తనకు అప్పగించాడో ఆ దేవునికి సమస్తమును అప్పగించి తాను కూడా ఏం చేస్తాడు? ఆయన లోబడతాడు. ఈ విధంగా నీవు నేను యేసుక్రీస్తు వారిని ఎరిగి ఉన్నామా? ఈ విధంగా ఎరిగి ఉన్నట్లయితే చాలా శ్రేష్టమైనటువంటి కార్యం. ఈ విధంగా ఎరగడము శ్రేష్టం. అన్ని మనకు తెలిసిందే. కానీ ఏం చేశాను? దాన్ని నేను ఒక లైన్లో పెట్టాను. యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవడానికి ఇన్ని అవసరమో. యేసుక్రీస్తు వారి ప్రారంభం ఎప్పుడో మనకు తెలియదు. ఆయనకు అంతం లేదు, ఆయనకి ప్రారంభం లేదు. ప్రారంభం ఉన్నట్టుగా ఎక్కడ కూడా గ్రంథం మనకు తెలియజేయదు. ఆయనకు అంతం ఉన్నట్లు గ్రంథం ఎక్కడ కూడా మనకు సాక్ష్యం అవ్వదు. ఆయన ఆదియు అంతము లేనటువంటి వాడు. సృష్టికి ముందు యేసుక్రీస్తు వారిని మనం ఎంత తెలుసుకోవాలేమో అంత దేవుడు మనకి గ్రంథస్థం చేయించాడు. మనం ఎంత తెలుసుకోవాలని అంత అవసరము.
సృష్టిలో యేసుక్రీస్తు వారి యొక్క పాత్రను మనం తెలుసుకోవాలి. సృష్టి నుంచి యేసుక్రీస్తు వారి భూమి మీద వచ్చేంత వరకు ఆయన చేసి ఆయన యొక్క ఉనికి ఏమిటి, ఎక్కడ కావాలంటే అక్కడే తెలియజేశాడు. ఆయన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించినప్పుడు ఆయన గురించి తెలుసుకోవడం జరిగింది. యేసుక్రీస్తు పునరుత్థానమైన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిన తన కుడి పార్శ్వను కూర్చున్నప్పటి నుంచి ఆయన ఎప్పటి వరకు ఏం చేయబోతున్నాడు? ఆయన రెండోసారి ప్రత్యక్షమైన వరకు ఆయన యొక్క పని. ఆ తర్వాత ఏం జరుగుతుంది? హడమ శత్రువు ముగించిన తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. తీర్పు యేసుక్రీస్తు వారి యొక్క పాత్ర. తీర్పు అయిన తర్వాత ఏం జరుగుతుంది? సమస్తమును ఎవరైతే తనకి ఇచ్చాడో వాటన్నింటినీ ఆయనకి అప్పగించి తాను కూడా ఏం చేయబడతాడు? లోబడతాడు. ఇక మీద యేసుక్రీస్తు వారి గురించి ఏం తెలుసుకోగలం? ఇంకేదైనా ఉందా? అన్ని కాలాల్లో చూసేసాం. 7 కాలాల్లో మనము క్లుప్తంగా చూసేసాం. ఇప్పుడు గమనించాలి, మనకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ 3 ఉన్నాయి. సృష్టికి ముందు యేసు ప్రభు, సృష్టిలో యేసుక్రీస్తు వారి పాత్ర, సృష్టి నుంచి భూమి మీదకి వచ్చేంత వరకు ఆయనకు ఉనికి. ఇక్కడ వరకు మనం యేసుక్రీస్తు వారికి ఎంత తెలుసుకున్నా సరే మనం అలాగే జీవించాలని ఎక్కడ కూడా ఆజ్ఞాపించబడ్డాం. ఎక్కడ ఆజ్ఞాపించబడ్డామో సృష్టికి ముందు యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా అని చెప్పాడు ఆయన. ఎక్కడ కూడా చెప్పాలా? సృష్టిలో ఆయన ఏం చేసాడు దాని గురించి మనం ఏం చేయాలని చెప్పాలి, ఏం చెప్పాలి. మరి సృష్టి ప్రారంభం నుంచి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేంత వరకు ఆయన చేసిన క్రియల్లో మనము ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలని ఆయన ప్రస్తావన కావాలి. రెండోది గమనించాలి. 5వది పునరుత్థానం నుంచి రెండోసారి ప్రత్యక్షమైన వరకు, తర్వాత న్యాయ తీర్పును, తీర్పు తర్వాత యేసుక్రీస్తు వారు. ఈ 3 కూడా మనం ఆయన దగ్గర నుంచి ఆయన వలె జీవించాలని ఎక్కడ కూడా ఆజ్ఞాపించబడలేదు. ఎక్కడ మనం జీవించాలని చెప్పబడింది? ఈ భూమి మీద జీవించినట్లయితే 33 సంవత్సరాలు మాత్రమే మనం ఎదిగి ఆ ప్రకారము జీవించాలి. మనం ఆజ్ఞాపించబడినటువంటి జీవితం, క్రైస్తవ జీవితం ఏమిటంటే ఆయన భూమి మీద జీవించినటువంటి 33 సంవత్సరములు ఎలాగైతే భూమి మీద జీవించాడో అలాగే నీవు నేను జీవించాను. అంతే తప్ప వీటన్నిటి గురించి మనం ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంటాం. సృష్టికి ముందు యేసుక్రీస్తు వారు ఏమైనా ఉన్నాడో ఎంతవరకు మనకు అవసరం దేవుడు అంతే తెలియజేశాడు. అంతవరకు మనం ఆగుతాం. మన యొక్క ఆలోచనలు, మన జ్ఞానము, మన యొక్క తత్వము, మన యొక్క వేదం అనేది వేదాంతాలు పట్టుకుని మనం ఏం చేస్తున్నాం? ప్రభుని మనము ఎంతగా తెలుసుకోవాలనుకో అంతగా అపార్థం చేసుకుంటాం. కారణం ఏమిటి? దేవుడు మనకు ఎంత అవసరమో అంత బయలుపరిచాడు. ఎంత అవసరం అంతే బయలుపరిచాడు. కానీ మనుషునికి ఎంత అవసరం, ఎక్కువ ఎక్కడ అవసరం అని చెప్పాడు దేవుడు? యేసుక్రీస్తు వారి యొక్క భూమి మీద జీవించినటువంటి 33 సంవత్సరాలే నీకు నాకు అవసరం. అలాంటి జీవితాన్ని ఈ భూమి మీద జీవించమని తెలియజేశారు. మరి ఏ జీవితాన్ని జీవించమని చెప్పలేదు. ఈ 33 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు ఎలా జీవించారో అలాగే నీవు నేను ఆలోచన చేయాలి. అలాగే జీవించాలని యేసుక్రీస్తు వారు మనల్ని కోరుకుంటున్నారు. అనేక సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే యేసుక్రీస్తు వారి గురించి మనకు తెలియకుండా అనేకమైన ఆలోచన చేస్తాం. మనకు తెలియకుండా అనేకమైన ఆలోచన చేస్తాం. ఆయన సృష్టించబడ్డాడు ఎలా చెప్తారు సామెతల్లో? తప్పుకోరా, అబద్ధపోరా. అక్కడ తెలియజేయబడి జ్ఞానం గురించి తెలియజేయబడి, అక్కడ తెలియజేయబడి జ్ఞానము ఎందుకు సామెతలు 7వ అధ్యాయము యేసుక్రీస్తు గురించి తెలియజేయడం లేదు? ఎందుకంటే ఆయన జ్ఞానంగా ఉన్నాడు కాబట్టి ఆయనే కొత్త నిబంధనలు 1 కొరింథీ 1వ అధ్యాయంలో 30వ వచనంలో ఆయన కూడా జ్ఞానంగా ఉన్నాడు. అవునా? దానికి లింక్ చేయదు, అబద్ధపోరా. యేసుక్రీస్తు 1 కొరింథీ 1వ అధ్యాయం 30వ వచనంలో ఆయన జ్ఞానం మాత్రం కాదు, జ్ఞానం మాత్రమే ఆయన కాదు. ఆయన ఏమై ఉన్నాడు? ఒకసారి 1 కొరింథీ 1వ అధ్యాయం చేసుకోవాలి. 1 కొరింథీ 1వ అధ్యాయము 31వ వచనం. అతిశయించువాడు ప్రభువులను అతిశయించగలని రాయబడిన దేవుని మూలంగా ఆయన గమనించాడు. జ్ఞానమును
నీతియు పరిశుద్ధతయు విమోచనమాయను. అయితే అనేక మంది ఏం చేస్తారు, అక్కడ జ్ఞానాన్ని తీసుకొచ్చి ఇక్కడ జ్ఞానం వరకే పరిమితం చేసుకుంటారు. పొరపాటు, పూర్తిగా చదువుతారు వచ్చిన ఒక యేసుక్రీస్తు జ్ఞానం మాత్రం కాదు. ఆయన చెప్తున్నాడు, జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనాయను. ఎలా సామెతల్ని దీన్ని కంపేర్ చేస్తాం? అవమానకరం. కొంతమంది చెప్తారు యేసుక్రీస్తు వారు ఒట్టి మానవుడే, అవమానకరం. అందుకే చెప్పాము, సృష్టికి ముందు ఆయన ఉన్నాడు, ఆయన దైవికం ఉంది, ఆయన దైవత్వం కలిగిన వాడు. దైవత్వం కలిగినటువంటి యేసుక్రీస్తు వారిని 33 సంవత్సరాల వరకు ఆయన అవమానించాల్సిన అవసరం లేదు. ఆయన 6000 ఇప్పుడు భూమిని సృష్టించిన తర్వాత 6000 సంవత్సరాలు సుమారు, ఆది కాలం నుంచి ఇప్పుడు లెక్కేసి 6000 సంవత్సరాలు. గమనించాను, 6000 సంవత్సరాల్లో 33.5 సంవత్సరాలు ఎంత ఉంది అసలు? ఇట్స్ నాట్ ఈవెన్ 0.1%. 0.1 కూడా రాదండి, ఎక్కడ డెసిమల్ వెళ్ళిపోతుంది. 33.5 సంవత్సరాల జీవితాన్ని బట్టి ఆయన దైవికాన్ని మనము అపార్థం చేసుకుంటే ఎంతగా మనం శిక్షించబడతామో ఆలోచించే. యేసుక్రీస్తు వారు దైవత్వం కలిగినటువంటి దైవికమైన వారు. ఎవరు ఒప్పుకున్నారు? నువ్వు ఒప్పుకున్నా, నేను ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా సరే సమస్య. దేవుడు చెప్తున్నాడు, దేవా దాని గురించి ఏం కాదా అని దైవికమైనటువంటి వాడు. కానీ అనేక సందర్భాలు ఏం జరుగుతుంది, తప్పుగానే ఆలోచన చేయడం జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే, ఒకటి సృష్టికి ముందు, సృష్టిలో, సృష్టి తర్వాత, భూమి మీద ఉన్నప్పుడు, భూమి మీద నుంచి పరలోకం ఆశీర్వైన తర్వాత రెండో ప్రత్యక్ష న్యాయ తీర్పులో మరియు న్యాయ తీర్పు అయిన తర్వాత నిత్యత్వం ఏం జరుగుతుంది. ఆయన కూడా ఏం చేస్తాడు, ఆయన లోపడతాడు. యేసుక్రీస్తు వారి గురించి దీనికి మించి ఏం ఆలోచన చేయగలమా? దీనికి మించి ఏదైనా ఆలోచన చేయగలమా? ఇంకే కాలాన్ని కూడా తీసుకుని మనం ఆలోచన చేయగలమా? లేదు, ఇంకే కాలం లేదు. ఇది ఎక్కడుంది? ఇది బైబిల్లోనే ఉంది. బైబిల్ నుంచి మనం ఎక్కడికి బయటికి వెళ్ళలేదు, బైబిల్లోనే ఉంది. అయితే వాటన్నిటిని ఏం చేశాము, ఒక క్రమ పాలికలు మనం నుంచి అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా యేసుక్రీస్తు వారు నీవు నేను ఎరిగి ఉండాలి. అయితే యేసుక్రీస్తు వారికి 33 సంవత్సరాల జీవితం అనేది మనకు అత్యున్నతమైనది. ఎందుకంటే అలా జీవించాలని మనము ఆజ్ఞాపించబడ్డాము. ఈ 33 సంవత్సరాల మీదే మనం జీవించాలని చెప్పాడు. భూమి మీద యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు జీవించారు. ఆ జీవితాన్ని మనం అనుసరించాలి. అదే మనకి మాదిరి, అదే మనకి ఇవ్వబడిన అడుగుజాడలు, అదే మనకి ఇవ్వబడిన సువార్త, అదే మనకి ఇవ్వబడిన దేవుని యొక్క వాక్యము, అదే మనకి ఇవ్వబడిన క్రైస్తవ జీవితము, అదే మనకి ఇవ్వబడినటువంటి సంఘ జీవితము, అదే యేసుక్రీస్తు వారి యొక్క మాటలు, అదే యేసుక్రీస్తు వారి యొక్క జీవితం, అదే యేసుక్రీస్తు వారి యొక్క హృదయం. వాటిని మనం కలిగి జీవించాలి. ఎప్పుడు? ఆయన భూమి మీద జీవించిన 33 సంవత్సరాలలో. దానికి ముందు కాదు, దాని తర్వాత కాదు. దాని తర్వాత ఆయన సర్వాధికారం కలిగి ఉన్న ఆయన వల్ల మనం జీవించలేము. దానికి ముందు ఆయన నిత్యత్వంలో ఆయన గురించి తెలుసుకోలేదు. అయితే ఎప్పుడు ఉన్నాడు, ఎప్పుడు తెలుసుకోగలం మనం? అందుకని వాళ్ళు చెప్తారు, మేమేమో సాక్ష్యం ఇస్తున్నాము, మేము ఆయన సాక్షి చూసాము, ఆయన కళ్ళారు చూసాము. ఆ జీవితాన్ని జీవించడానికి మీరు అన్యోన్య సహవాసం కలిగినట్లయితే మనం అందరం కలిసి జీవించుదాం. అలాంటి జీవితాన్ని జీవించడానికి ఎవరైతే ముందుకు వచ్చారో వారి క్రైస్తవులుగా పిలువబడ్డారు. అలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి వచ్చినట్టు మనమందరము క్రీస్తు వారి వల్ల జీవించుదాం. రెండో పాఠంలో ఏం చేస్తామంటే, మనము ఇప్పుడు ఈ పాఠాన్ని ముగించేసిన తర్వాత రెండో పాఠంలో యేసుక్రీస్తు వారు మనుషుడిగా ఉన్నప్పుడు ఎలాగో ఆయన తగ్గించుకోబడ్డాడు, ఎలాగో యేసుక్రీస్తు వారికి మనిషి జీవితం ఉన్నదో ఒక పాఠాన్ని మనం చదువుకొని మధ్యాహ్నం పైబడి వేరే పాఠాలను మనము ఆలోచించేద్దాం. ఓపికమైనటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటే కార్యక్రమం ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.